ఓ మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఇద్దరు సిస్టర్స్ నా దగ్గర ఇలా చెప్పారు. మేము పెద్ద పెద్ద బోటిక్లో బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకున్నాం కానీ మీరు ఇచ్చినట్టు పర్ఫెక్ట్ షేప్ రౌండ్ ఎవ్వరు ఇవ్వలేదు, అందరూ చుంచుల కింద కుట్టారండి. ఎస్, అందుకే నేను చెప్తాను వేళ్ల కలుతులతో షేప్ డాట్లు వేయడం పర్ఫెక్ట్ ఈ విధానము అని. ఈ వీడియోలో షేప్ డాట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ వైపు ఉన్న ముక్కకి 4 వేల కొలత, రైట్ వైపు ఉన్న ముక్కకి 3 వేల కొలత పెట్టి టిక్ మార్కులు చేశాను. ఇది ఏ సైజ్ వరకైనా పెద్ద డాట్కి దూరం ఇది క్లియర్. ఈ దూరం మార్కింగ్ నుంచి డాట్కి తీసుకునే ఫ్యాబ్రిక్ అనేది పెద్ద సైజుల వారికి 2.5 3 తీసుకోవచ్చు, చిన్న సైజుల వారికి 2 2.5 తీసుకోవచ్చు. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మీరు, ఫ్యాబ్రిక్ తీసుకోవడం అనేది పెద్ద డాట్కి అవసరమైన ఫ్యాబ్రిక్ చిన్న సైజుల వారికి తక్కువ తీసుకోండి, పెద్ద సైజుల వరకు ఎక్కువ తీసుకుని ఫ్యాబ్రిక్ డాట్ వేయండి. ఇక్కడ మీకు షేప్ రౌండ్ అలాగే షేప్ కోసుగా రావడం 2 విధానాలు చూపిస్తున్నాను వీడియోలో. ఫస్ట్ రౌండ్ షేప్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ కరువు స్కేల్ తీసుకుని కరువుగా రౌండ్ షేప్ లో నేను డ్రా చేశాను పెద్ద డాట్. అసలు కరువు అంటే ఏంటి? వంకరగా డ్రా చేశాను చూసారా పెద్ద డాట్ ని. ఇక సెకండ్ చూద్దాం. షేపు కోసుగా రావడం ఈ విధానం అంతా పెద్ద డాట్ మీద ఆధారపడి ఉంటుంది. షేప్ రౌండ్ గా రావాలన్నా కోస్గా రావాలన్నా. ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్ గీసాను. ఇది స్ట్రైట్, వంకర కాదు, ఇది వంకర కరువు. ఓకేనా? కరువు అండ్ స్ట్రైట్ కుట్టి చూద్దాము. ఈ కరువు గీసేటప్పుడు మనం చేసిన మార్కింగ్ కంటే కొంచెం అవతలకే ఉంటది లైన్ వచ్చేసి. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూషన్ కాకండి. చూడండి, ఇక్కడ నేను చెప్పిన పాయింట్ చూడండి, మనం చేసిన మార్కింగ్ ఇక్కడ ఉంది, కుట్టు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళింది కరువులాగా. అలా తీసుకుంటేనే షేప్ మీకు రౌండ్ గా వస్తుంది. ఇక్కడ లైన్ గీసాను చూడండి, రౌండ్ షేప్ వచ్చిందా మీకు సగం సున్నాలాగా. ఇది ఇంకా పర్ఫెక్ట్ మీకు రౌండ్ గా వస్తుంది షేప్ కట్టుకున్న తర్వాత. అది ఊరికే లైన్ గీసాను కానీ ఆ లైన్ చూసి కన్ఫ్యూషన్ కాకండి. ఇక్కడ పెద్ద డాట్ ఎదురుగుండా మీకు పట్టీ నుంచి చక్కగా స్ట్రైట్ గా క్రాస్ గా మీరు ఒక చిన్న డాట్లు లాగండి. ఇక్కడ చిన్న డాట్లకి ఒక కుట్టు సరిపోద్ది, పెద్ద డాటుకు మాత్రం 2 కుట్లు వేయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. స్పెషల్ గా చంకలో వచ్చిన డాటు పెద్ద డాటు వేశాక దాని ఎదురుగుండా పట్టుకుని ఫోల్డ్ చేస్తేనే మంచిగా వస్తుంది లైన్లు గీసే కంటే. చూడండి, అలా ఫోల్డ్ చేసి చంకలోంచి డాట్ లాగేసాను క్రాస్ గాను. ఇక్కడ దూరాలు వచ్చేసి 6 ఇంచు గ్యాప్ ఉండాలి మూడిట్లకి. రౌండ్ షేప్ అండి ఇది, పర్ఫెక్ట్ రౌండ్ షేప్. ఎలాంటి చుంచులు ఉండవు. హ్యాండ్ మూవ్ చేస్తేనే ఇంత రౌండ్ వచ్చిందంటే కట్టుకున్నప్పుడు ఎంత రౌండ్ ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనం కోస్గా ఉండే షేప్ ని ఏ విధంగా కుట్టాలో కూడా చూద్దాం. ఈ వీడియోలో మీకు వేళ్ల కొలతలతో షేప్లు ఏ విధంగా వెయ్యాలన్నదే కాదు, షేప్ ని రౌండ్ గా అండ్ కోస్గా ఎలా వెయ్యాలన్నది నేర్పిస్తుంది. చూసారా, పెద్ద డాటు స్ట్రైట్ గా వేసేసి దాని ఎదురుగుండా మనం పట్టీ నుంచి ఒకటి చంకలోంచి ఒకటి క్రాస్ పద్ధతిలో చిన్న చిన్న డాట్స్ లాగేసాం. ఈ 3 దూరాలు ఓ పావించు గ్యాప్ లో ఆగిపోతే ఇదిగోండి పాయింట్ హైలైట్ అవుతుంది. షేపు రౌండ్ షేపు కోసుగా వచ్చే షేపు ఏ విధంగా కుట్టాలో వేళ్ల కొలతలతో ఎలా స్టిచ్ వేయాలో నేర్చుకున్నారు కదా. వీడియోకి ఒక లైక్ చేయండి.